హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి రెసిపీ చికెన్ కర్రీ. నేను చేసే విధంగా సండే స్పెషల్ చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా ఒక బ్లెండర్లో వేసి పేస్ట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఒక బాండెట్లో ఆయిల్ తీసుకొని ఆనియన్స్ వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించండి. అందులోనే ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసి 2 నిమిషాల పాటు వేయించండి. అది వేగిన తర్వాత చికెన్ కూడా వేసి ఒక 2 నిమిషాల పాటు అన్నీ కలిసేలాగా వేయించండి. నేను 1/2 kg చికెన్ తీసుకున్నాను. ఇప్పుడు అందులోనే మీ కూరకి సరిపడా కారం, ఉప్పు కూడా వేసి ముక్కలకి బాగా పట్టేలాగా అన్నీ బాగా కలుపుకోండి. ఇలా 10 నిమిషాల పాటు వేయించండి. మూత పెట్టి వేయిస్తే చికెన్ సగం పైన ఉడికిపోతుంది 10 నిమిషాల్లో. తర్వాత ఒకసారి అన్నీ బాగా కలుపుకొని అందులోనే పావు టీ స్పూన్ జీలకర్ర పొడి, పావు టీ స్పూన్ ధనియాల పొడి, కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేసి 2 నిమిషాల పాటు వేగనివ్వండి. తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా వేసేసి అన్నీ బాగా కలిసేలాగా ఒకసారి కలపండి. అన్నీ బాగా ముక్కలకి పట్టేలాగా కలుపుకొని ఇది కూడా ఒక 10 నిమిషాల పాటు వేగనివ్వండి. మసాలా పేస్ట్ 10 నిమిషాల పాటు వేగితేనే అందులో నుంచి నూనె పైకి తేలి పేస్ట్ బాగా వేగుతుంది, పచ్చివాసన పోతుంది. ఇప్పుడు ఒక అరకప్పు నీళ్లు పోసి సరిపడా ఉప్పును కూడా వేసి మూత పెట్టి ఇంకొక 10 నిమిషాల పాటు ఉడకనివ్వండి. తర్వాత గ్రేవీ కన్సిస్టెన్సీ చూసుకొని మీకు సరిపడా ఉంటే కొత్తిమీర వేసి 2 నిమిషాల్లో దించేసుకోండి. అంతే, మన కర్రీ రెడీ అయిపోయింది. టేస్టీ చికెన్ కర్రీ. మీరు ట్రై చేసి చూడండి, ఎలా ఉందో చెప్పండి. ఇంగ్రీడియంట్స్ అన్నీ డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. థ్యాంక్ యూ.